నమస్కారం. మన పెద్దవాళ్లు చెప్పే మాటలకి, మన ఆధునిక ఆలోచనలకి మధ్య ఎప్పుడైనా నలిగిపోయినట్టనిపించిందా? ఒకవైపు సంప్రదాయం, మరోవైపు సైన్స్. ఈ రెండిటి మధ్య సతమతమవుతున్న వాళ్లకోసం ఆచార్య విజయానంద్ గారి రచన ఆధారంగా ఒక అద్భుతమైన విశ్లేషణ చూద్దాం. అసలు సద్గురువు అనే కాన్సెప్ట్ మన ఈ సందిగ్ధతను ఎలా దూరం చేస్తుందో తెలుసుకుందాం. మన ఇళ్లల్లో ఈ మాటలు రోజూ వింటూనే ఉంటాం కదా. అమ్మమ్మేమో ఇంటికి గుమ్మడికాయ కట్టమంటుంది, మనమేమో అదంతా మూఢనమ్మకం అంటాం. నుదుటున బొట్టు పెట్టుకోమంటే అదేం ఫ్యాషన్ కాదంటూ కొట్టిపారేస్తాం. ఇది కేవలం మన ఇంట్లో కథ కాదు, ప్రతి ఇంట్లోనూ ఉన్న తరాల మధ్య సంఘర్షణ. అయితే ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాలను, వాటి వెనకున్న అర్థాన్ని పూర్తిగా తెలుసుకోకుండానే మనం ఎందుకంత తేలిగ్గా అర్థంలేనివి అని తీసిపారేస్తున్నాం? ప్రతిదాన్ని సైన్స్ కళ్లతోనే చూడాలా? అనుభవానికి విలువేలేదా? ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది. ఈ విశ్లేషణ మనకందిస్తున్న రచయిత ఆచార్య విజయానంద్ గారు కూడా ఒకప్పుడు అచ్చం మనలాగే ఆలోచించేవారట. ప్రతిదానికి సైంటిఫిక్ ప్రూఫ్ ఎక్కడా అని అడిగేవారట. అంటే ఆయన ప్రయాణం కూడా సందేహంతోనే మొదలైంది. ఇది మనల్ని ఆయనతో మరింత కనెక్ట్ చేస్తుంది. ఒకసారి ఆయన స్నేహితులతో వాస్తుశాస్త్రం గురించి చర్చిస్తున్నప్పుడు ఈ ప్రశ్న వేశారు. ఎవరో నలుగురు వాస్తు సరిగ్గా చూడలేదని చెప్పగానే దాని గురించి ఏమీ తెలియకుండా, మనకు ఎలాంటి అనుభవం లేకుండా వేలేళ్లనాటి ఒక శాస్త్రాన్నే తప్పుపట్టడం కరెక్టేనా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇది ఆలోచించాల్సిన విషయమే కదా. వాస్తవానికి ఏ రంగంలోనైనా అంతే. మనకు కనిపించే నిపుణుల్లో 95% మంది బ్రతుకు తెరువు కోసం ఆ పని చేస్తుండొచ్చు. కాని ఆ మిగిలిన 5% మంది నిజమైన జ్ఞానంతో, సాధనతో ఉంటారు. ఆ 95% చూసి ఆ శాస్త్రంలోనే పసలేదనడం ఎంతవరకు సమంజసం? అందుకే ఏ విషయంపైనా ఒక అభిప్రాయానికి వచ్చేసే ముందు మనల్ని మనం ఈ 3 సింపుల్ ప్రశ్నలు వేసుకోవాలి. 1. దీని గురించి నాకు పూర్తిగా తెలుసా? 2. దీనిని నేను స్వయంగా ఎప్పుడైనా అనుభవించానా? 3. కనీసం తెలియని దాన్ని నేర్చుకోవాలన్న ఆసక్తి అయినా ఉందా? మొదటి 2 ప్రశ్నలకు మన సమాధానం లేదు అని వచ్చి, కాని 3వ ప్రశ్నకు మాత్రం మనసు లోతుల్లోంచి అవును తెలుసుకోవాలనుంది అని బలంగా అనిపిస్తే అప్పుడు మన అసలైన ప్రయాణం మొదలైనట్టే. ఆ ఉత్సాహమే మనల్ని ముందుకు నడిపించే ఇంధనం. నిజానికి సైన్స్ మనకు ఎన్నో విషయాలు వివరిస్తుంది. కాని కొన్ని అనుభూతులు సైన్స్ పరిధికి అందవు. ఉదాహరణకు అమ్మ ప్రేమను ఏ సైంటిఫిక్ ఈక్వేషన్తో కొలుస్తాం? ఒక మంచి పాట విన్నప్పుడు కలిగే ఆనందాన్ని ఏ ల్యాబ్లో టెస్ట్ చేస్తాం? సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో అనుభవానికి మాత్రమే తెలిసే ఆధ్యాత్మికత అక్కడ మొదలవుతుంది. మరి ఈ అనుభవపూర్వకమైన ప్రయాణంలో మనకు దారి చూపించడానికి ఒకరు కావాలి కదా. వారే సద్గురు. గుర్తుంచుకోండి, ఆయన కేవలం పాఠాలు చెప్పే టీచర్ కాదు, మన చెయ్యి పట్టుకుని సత్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించేలా చేసే ఒక గైడ్. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ఆధ్యాత్మిక అనుభవం అనేది ఎలా పనిచేస్తుంది? దీన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన పోలిక ఉంది. అదే ఈ విశ్వ యాంటెన్నా. మన తల పైభాగంలో సరిగ్గా మాడుమీద సహస్రారం అనే ఒక శక్తివంతమైన కేంద్రముంటుంది. దీన్నే బ్రహ్మరంధ్రం అని కూడా అంటారు. చాలామంది దీన్ని కేవలం 7వ చక్రం అనుకుంటారు. కాని ఇది అంతకంటే చాలా శక్తివంతమైనది. సింపుల్గా చెప్పాలంటే ఇది మన శరీరానికి అమర్చిన ఒక కాస్మిక్ యాంటెనా లాంటిది. ఇప్పుడు చూడండి, మనం రేడియోలో పాటలు వినాలంటే ఏం చేస్తాం? సరైన ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తాం. అప్పుడే క్లియర్గా వినిపిస్తుంది. కొంచెం అటూ ఇటూ తిప్పితే కిరికిరిమని శబ్దమొస్తుంది. మన తల కూడా అంతే. ఆ సహస్రారం అనే యాంటెనాని సరిగ్గా ట్యూన్ చేస్తే విశ్వశక్తిని అది రిసీవ్ చేసుకోగలుగుతుంది. మరి ఈ ట్యూనింగ్ అంటే ఏంటి? ఇక్కడ 2 స్థితులుంటాయి. 1. నేను ఫలానా అనే అహం. అంటే నేను డాక్టర్ని, నేనొక తండ్రిని, నేను ఫలానా కులానికి చెందినవాణ్ణి అని మన గుర్తింపులతో గట్టిగా అతుక్కుపోయి ఉండటం. ఇలా ఉన్నంతసేపు మన యాంటెనా స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంటుంది. 2ది ఏమీ కానితనం. ఈ గుర్తింపులన్నీ పక్కన పెట్టి నేను ఏమీ కాను అనే ఒక స్వచ్ఛమైన స్థితిలోకి రావటం. ఆ క్షణంలో యాంటెనా ఆన్ అవుతుంది, కనెక్షన్ కుదురుతుంది. అయితే ఈ యాంటెన్నాని తిరిగి ఆన్ చేయడం ఎలా? ఆ ఫలానా అనే స్టేజ్ నుంచి ఏమీ కాని తనానికి ప్రయాణం ఎలా మొదలుపెట్టాలి? దానికొక స్పష్టమైన మార్గం ఉంది. ఆ మార్గమే ధ్యానం. మనం కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ధ్యానంలో కూర్చున్నప్పుడు మెల్లమెల్లగా మన ఆలోచనలు, మన హోదాలు, మన అహాలు అన్నీ పక్కకు వెళ్ళిపోతాయి.
ఆ శూన్య స్థితిలో మన యాంటెనా అంటే సహస్రారం తెరుచుకుంటుంది. అప్పుడు విశ్వశక్తి ఒక ప్రవాహంలా మన శరీరంలోకి దూసుకొస్తుంది. ఈ అద్భుతమైన శక్తివంతమైన అనుభూతినే కుండలినీ జాగృతమవడం అని అంటారు. సరే, ఈ శక్తి మనలోకి ప్రవహించడం వల్ల లాభమేంటి? చాలా ఉంది. అది మన శరీరాన్ని లోపలి నుంచి శుభ్రం చేస్తుంది. శారీరక నొప్పులను, అనారోగ్యాలను కూడా నయం చేసే శక్తి దానికుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మనసుకు మాటల్లో చెప్పలేని ప్రశాంతతను ఇస్తుంది. జీవితంలో ఒక సంపూర్ణమైన సంతృప్తి అంటే సమాధి స్థితికి కూడా దారితీస్తుంది. సో చూశారుగా, ఇది కేవలం ఏదో టెక్నిక్ కాదు, ఇదొక గొప్ప ప్రయాణం. మన అజ్ఞానమనే చీకటి నుంచి బయటపడి జ్ఞానమనే వెలుగులోకి అడుగుపెట్టడం. మరి ఏ ప్రయాణానికైనా ఒక మంచి గైడుంటే దారి తప్పకుండా గమ్యాన్ని చేరుకుంటాం కదా. ఆ గైడే సద్గురువు. ఒక సద్గురువు మన జీవితంలో చేసేది ఇదే. మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానానికి, అసత్యం నుండి సత్యానికి, చీకటి నుండి వెలుగుకు, చివరికి మృత్యుభయం నుండి అమరత్వానికి నడిపిస్తారు. ఎంత అద్భుతమైన పరివర్తన కదా. మరిప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన చివరి ప్రశ్న ఒక్కటే: మన జీవితంలో మనం దేన్ని ట్యూన్ చేసుకోవాలి? ఏ ఆలోచనలు, ఏ అహాలు, ఏ గుర్తింపులు మనల్ని ఆ విశ్వశక్తితో కనెక్ట్ అవ్వకుండా ఆపుతున్నాయి? మన లోపలున్న కాస్మిక్ యాంటెన్నాని ఆన్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.